అప్పుడు తనను తానే ఫాలో అవుతాడు. దేని ద్వారా ఫాలో అవుతాడు? తన దేని ద్వారా తాను ఎవరు, తను ఎక్కడి నుంచి వచ్చాడు, దేహం పుట్టముంపు, దేహం పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత ఉన్నప్పుడు నేను ఎవడని, నేను ఎలా ఉన్నాను, నేను ఆత్మస్వరూపుడుగానే స్వయంగా ఉన్నాను. ఆత్మ అంటే ఏంటి? స్వతసిద్ధంగా ఉంది, సాధన చేత తెలియబడదు, భక్తి కర్మయోగ జ్ఞానాలతో తెలియబడదు, పురుష ప్రయత్నంలో తెలియబడదు. పురుష ప్రయత్నం వల్ల తెలియబడే ఆనందం వచ్చిపోయింది. సహజంగా ఉన్న ఆనందాన్ని తెలియాలంటే ఏం చేయాలి? నేను ఉన్నాను, ఎరుక లక్ష్యంతోనే సహజంగా ఉన్నాను, స్వలక్ష్యంతోనే సహజంగా ఉన్నాను. ఎరుక లక్ష్యంతో నేనున్నాను ఉనికితో, ఎరుక లక్ష్యం చైతన్యంతో నేనున్నాను చిత్త పదార్థంగా, సత్వ పదార్థంగా, ఆనంద పదార్థంగా అని స్వామి నిర్గుణ చైతన్య నేరుగా, సూటిగా, సరళంగా, తిన్నగా, స్పష్టంగా స్వయం ప్రబోధ సూచనలతో సూచించి నువ్వు ఎలా ఉన్నావో అలాగే అవగాహన చేస్తున్నాడు. అలాగే ఇంకో విధంగా వెళ్దాం. తోడు నీడ. ఈ తోడు నీడ ఎలా ఏర్పాటు జరిగింది? తోడు నీడ అంటే సాధారణంగా పెళ్లి చేసుకునే వాళ్ళకి తోడు నీడ ఇరు జంట బాగుంటుందా అంటారు. అంత బాగున్న తర్వాత ఇలాంటి మొగుడిని భరించడం కష్టం ఉంది భార్య, ఈ భార్యని భరించడం కష్టమని భర్త సహజంగా అనుకుంటారు మొదట్లో. ఆ తర్వాత వాళ్ళ అభిప్రాయాలు మార్చుకుని ఇద్దరు కలిసి అవగాహనతో వాళ్ళ ఇష్టాయిష్టాలు పంచుకుని జీవితాన్ని కొనసాగిస్తారు, సంసారం సంతానం వీటిలో పడతారు. ఇక్కడ తోడు నీడు ఆ విధంగా తెలుసా? నీకు శరీరము కుంటివాడివైనా, గుడ్డివాడివైనా, కన్నున్నా లేకపోయినా, అవయాలహీనతగా ఉన్నా నీవు నీ దేహాన్ని క్షేత్రంగా భావించడానికి అవకాశం ఉన్నది. నీ మనసు బుద్ధితో ఉన్నటువంటి ఈ శరీరానికి, శరీరం ఉన్నప్పుడు మనసు బుద్ధి ఉంది, ఈ రెండు ఉన్నాయి కదా. ఈ రెండింటి ద్వారా నువ్వు ఏది చేయగలిచావు? భక్తి మార్గమా, కర్మ మార్గమా, యోగ మార్గమా, జ్ఞాన మార్గం అన్నది మీమాంస పక్కన పెట్టే. ఎందుకు? ఊపిరి బేగబట్టి గాలిని మూట కట్టి ఆహారం తగ్గించుకుంటూ క్రమంగా కేవలం గాలితో జీవించవచ్చు. ఆ గాలి నీలోనే ఉందిగా. ఆ యొక్క పద్ధతిని గమనించి ఓ గురు ద్వారా తెలుసుకో. ఆ తర్వాత బ్రీతింగ్ని పట్టుకుని నీ మనసు చిత్త నిరోధం క్రమంగా ఉందిగా అలా చేసి మనోలయము అమనస్క స్థితి వస్తుంది. ఆ మనస్క స్థితి వచ్చినా కూడా మళ్ళీ మెలకు వచ్చిన దేహభ్రాంతి పోదు. ఈ విధంగా భక్తి కర్మ జ్ఞానాలన్నీ కూడా చేసిన వాడు తృప్తి లేని వాడికి స్వయం అవగాహన, సహజంగా ఉన్న స్వానుభవ అవగాహన, స్వయం అవగాహన మనందరికీ స్వానుభవంగా నేనున్నాను, స్వయంగా ఉన్నాను, స్వయంగా అర్థం చేసుకుని నన్ను నేను గుర్తించి గమనించి తెలిసిన వాడుగా ఉన్నాను. ఇదే స్వయం అవగాహన. అప్పుడు స్వయం అవగాహనతోనే ఈ పద్ధతిలో కూడా మానవులందరూ చేస్తున్నారు అనే విషయం వాళ్ళకి తెలియదు. కానీ ఏంటి? దేవుడి వల్ల నేను పుట్టాను, దేవుడిని సేవించాలి. అమ్మా నాన్న వల్ల నేను పుట్టాను, అమ్మా నాన్న సేవించాలి. లేకపోతే కర్మ చేయటంలో పుట్టాను కాబట్టి నిష్కామంగా చేయాలి. లేకపోతే భూమాత చేత నా భూమిలో పుట్టాను కాబట్టి భూమాత దాతే నాకు తల్లి. ఆ తల్లి ఏ విధంగా సమస్త జీవ జంతువులని, పక్షులని, వాటిని అన్నింటినీ కూడా పుట్టి పెరిగి లయించినా కూడా భరిస్తుందో అనాయాసంగా, ఆ విధంగా నేను ప్రేమ లక్ష్యంతో అందరూ చదివించాలి. ఈ విధంగా ఏదో ఒకటి చేస్తారు కదా, తృప్తి ఉండదు మనంత అర్థం. కాబట్టి ఈ పనులన్నీ చేయడానికి అసలు నీకు చావు ఎప్పుడు వస్తుందో తెలియదు కదా. ఈ పనులు చేయడానికి కనీసం కొంతకాలం బతకాక. కాబట్టి మానవ జన్మ వచ్చింది అత్త ఉత్తర క్షణమే. నేను దేహాన్ని చెప్పి పుట్టుకతో ఎంత సహజంగా నీకు అలవాటు పడ్డావో, నీది కానీ దేహాన్ని నేనే దేహము, నీ దేహంగా ఉన్నాను, నా అమ్మ నాన్న నాకున్నారు, గురువు ఉన్నారు, వీడు ఉన్నారు, వీళ్ళు ఆత్మీయులు బంధువులు అనుకుంటావు. అలా ఉండగా క్రమంగా వైరాగ్యం పెడితే ఏదో ఒకటి కలిగి నువ్వు చేసిన తృప్తి లేనప్పుడు అప్పుడు నేనేం చేస్తాను? నువ్వు చేసేవి ఆపకల స్వేచ్ఛతో. దేహాన్ని గమనించేవాడు సుఖ దుఃఖాలు ఉన్నప్పటికీ దేహాన్ని గమనించేవాడిని గమనించేవాడు ఎలా ఉన్నాడు? స్వతో ఉన్నాడు. స్వ ఎలా ఉంది? గమనించే లక్ష్యంతో. అంటే ఎరుకుని గమనించి ఊరకుండు. అప్పుడు నిద్ర కాకుండా, కళ కాకుండా, మెలుకు కాకుండా, సుఖ దుఃఖాలతో సంబంధం లేకుండా, ఏ తపస్సులు లేకుండా, ఏ ధ్యానాలు లేకుండా గమనించి ఎరుకుని గమనిస్తూ ఊరకుండు. హాయి ఉన్నది సూచించా. హాయి ఉన్నది సత్ పదార్థం, హాయి ఉంది చిత్ పదార్థం ఎరుకుతో, హాయి ఉంది సహజంగా, హాయి ఉంది మౌనంగా,
హాయి ఉంది పరిపూర్ణంగా, స్వేచ్ఛగా ఉంది. అంటే పరిపూర్ణ మౌన సచాన్ స్వరూపంగా నేనే ఉన్నాను అని ఉనికితోనే, అనుభూతితోనే, చిత్త పదార్థంతోనే, సమత్వ దృష్టితోనే ఊరక గమనించి ఉండటమే చాలు. మిగతా పనులన్నీ వ్యవహార జ్ఞానం జరుగుతుంటే వాటికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంటాయి.